భూ పోరాటాలంటే కేవలం కమ్యూనిస్టులో లేకుంటే నక్సలైట్లో మాత్రమే చేయాలా? మేమెందుకు చేయకూడదు? కవిత ఆర్గ్యుమెంట్ అదే. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ కవిత భూ పోరాటములు చేయడం అన్నది నిజంగానే ఆశ్చర్యకరమైన ఒక సన్నివేశం, ఒక వింత ఘటన. ఎందుకంటే ఆమె ఎక్కడ ప్రారంభించింది భూ పోరాటం అంటే కరీంనగర్ జిల్లా మాలకొండూరు ప్రాంతాల్లో. ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్నమెట్పల్లి, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, లేకపోతే లొత్తునూరు, మద్దునూరు, జగిత్యాల, ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈవెన్ సిరిసిల్ల, ఈ ప్రాంతాల్లో గతంలో అంటే 3 దశాబ్దాల కిందట, ఇంకా 4 దశాబ్దాల కిందట పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిగాయి. భూస్వాములకు రైతు కూలీలకు మధ్య ఘర్షణలు జరిగాయి. రైతు కూలీ సంఘాలు పెట్టి నక్సలైట్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అందులో చాలామంది నక్సలైట్లు చనిపోయారు. నక్సలైట్కు మద్దతు ఇచ్చేవాళ్ళను ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత భూస్వాములు కూడా కొంతమంది నక్సలైట్ల చేతుల్లో చనిపోయారు. ఇదంతా ఓల్డ్ స్టోరీ. ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటంటే కవిత ప్రారంభించిన సన్నివేశం. స్టార్టింగ్ బాగానే ఉంది, యాక్షన్ రెడీ అనగానే భూముల స్వాధీనానికి సంబంధించిన అదృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మానకొండూరు ప్రాంతంలో. కవిత చెప్పిన విషయం ఏంటంటే, ఎమ్మెల్సీ కవిత చెప్తున్న విషయం ఏంటంటే, ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఆమె పిలుపునిచ్చేశారు. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకుంటే మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నాకు తెలిసి అయితే చట్టపరంగా భూములు ఇవ్వడానికి, భూములు తీసుకోవడానికి అర్హులైన వాళ్ళు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేసి భూములు ఇవ్వడం అనేది ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసిన ఉద్యమకారులకు 250 గజాల చొప్పున భూమి ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో అది ప్రాసెస్లో ఉంది. అయితే కవిత ఒక అడుగు ముందుకు వేసి అసలు ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిని తామే ఎందుకు ఆక్రమించుకొని ఆ భూములు ఉద్యమకారులకు ఇవ్వకూడదని ఆమె అంటున్నారు. ఇంకా ఆమె చెప్పే పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు. ఇది కొత్తది కాదు, ఇంతకుముందు కూడా ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అట్లాగే ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మనపై పెత్తనం చేస్తూ కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఉద్యమం చేయవలసిన పరిస్థితి వచ్చిందంటుంది ఆమె కవిత. సో కరీంనగర్ గడ్డ మీద ఏ పోరాటం చేసినా ఆ భూ పోరాటాలు సక్సెస్ అవుతాయి అన్నది ఆమె అంచనా. ఒక్క కరీంనగర్లోనే కాదు, అన్ని జిల్లాల్లో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమిని ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. ఈవెన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విలువ ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ కూడా మేము పోరాటాలు చేస్తాము. ఇది స్థూలంగా ఆమె చెప్పిన విషయం. ఇక్కడ ఆమె చెప్పిన దాంట్లో పాయింట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదు, ఒక పాయింట్. ఇట్లాగూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది ఆమె తండ్రి కేసీఆర్ ఉన్నాడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇంకొక రెడ్డి కానీ లేరు. కేసీఆర్ ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిన మాట నిజం. ఈ తెలంగాణ కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డవాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, అనేక రకాలుగా హింసకు గురైన వాళ్ళు, లేదంటే పలు కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ తీవ్రమైన ఇబ్బందులకు గురైన మాట వాస్తవం. సో ఇప్పుడు కవిత చెప్తున్నది ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులకు రావాల్సిన ప్రాధాన్యం రాలేదు, దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అట్లాగే వాళ్లకు భూములు కానీ ఇతరత్రా కానీ ఏ రకమైన సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేదు. ఎవరు కల్పించలేదు?
మీ తండ్రి కల్పించలేదు, కేసీఆర్ కల్పించలేదు. ఆమె చేయవలసిన భూ పోరాటం ఎక్కడంటే కరీంనగర్లో, మానకొండూరులో కాదు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయండి, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయండి, లేకుంటే తెలంగాణ భవన్ ముందు ధర్నా చేయండి. అంటే 2 టర్మ్లు అధికారంలో ఉన్నప్పటికీ అసలు మీరు ఏం చేశారు? తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆమె మాట్లాడుతోంది. అట్లాగే ఇంకా అనేక విషయాలు మాట్లాడుతున్న సంగతి తెలుసు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా రాకుండా పోయిందంటోంది. దానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లాగే అనేక అంశాల్లో ఇప్పుడు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది కృష్ణా జలాల్లో అంటే దాని బాధ్యులు ఎవరు? బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంతకాలు. సో ఇప్పుడు కవిత ఎవరిపైన పోరాటం చేస్తోంది? బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్న హయాంలో జరిగిన అక్రమాలపైన పోరాటం చేస్తున్నట్టుగా భావించాలి. భూపోరాటం చేపట్టినంత మాత్రాన అది సఫలమవుతుందని కానీ ప్రభుత్వం కంగారు పడిపోయి ఆ భూములను తెలంగాణ ఉద్యమకారులకు అప్పచెప్తుందని కానీ అనుకునే అవకాశాలు లేవు. ప్రభుత్వానికంటూ ఒక డైరెక్షన్ ఉంటుంది, ప్రభుత్వానికంటూ ఒక విధానం ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దానికి సంబంధించిన పారామీటర్స్ ఏంటి, ఏ రకంగా ఇవ్వాలి, 250 గజాల భూమి ఇవ్వాలి అంటే సులభమైన పని కాదు. ఇక్కడ గతంలో కేసీఆర్ ఏం చెప్పాడు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఆ 3 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తెలియదు, ఆ హామీ ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. కేసీఆర్ అట్లాంటి చాలా హామీలు ఇచ్చాడు, చాలా హామీలను తుంగలో తొక్కాడు, అదంతా డిఫరెంట్ స్టోరీ. నౌ కవిత చేస్తున్న పోరాటం ఎవరిపైన అనేది ఇక్కడ పాయింట్. కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కనుక తన తండ్రి పైన, సోదరుడు కేటీఆర్ పైన ఆమె ఆగ్రహంతో ఉన్నారు, నిప్పులు కక్కుతున్నారు. వాళ్ళని డిఫెన్స్లో పడవేయడానికి ప్రతిరోజు ఒక ప్రకటన చేస్తున్నారు. అది కృష్ణా జిల్లాల గురించి కావచ్చు, సామాజిక న్యాయం గురించి కావచ్చు, తలసరి ఆదాయంలో ఉన్న వ్యత్యాసం కావచ్చు, అనేక రకాలుగా ఆమె చేస్తున్న విమర్శలన్నీ నేరుగా కేసీఆర్కు తాగుతున్నాయి. ఇప్పుడు ఈ భూముల పోరాటం కూడా అదే. భూ పోరాటాలు కవిత చేయడం అంటే నిజంగానే ఆశ్చర్యకరమైన సంఘటన ఇది. ఆమె ఏదో ఉద్యమకారుల కోసం, ఉద్యమకారుల తరపున పోరాడుతున్నారు అని అంటే చాలామంది నవ్వుతున్నారు. అంటే గతంలో అంటే ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కానీ, పోనీ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ ఆమె ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆమె తెలంగాణ ఉద్యమకారుల కోసం తండ్రితోనో అప్పటి ప్రభుత్వంతోనో పోరాడి ఉంటే నిజంగానే ఆమె సిన్సియారిటీని జనరల్గానే ప్రజలు ఆమోదించేవాళ్ళు. అంటే ఆ సిన్సియారిటీని సహజంగానే లెక్కలోకి తీసుకునేవాళ్ళు. కానీ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అయిన తర్వాత ఆమె చేస్తున్న యాత్రలు, ఇప్పుడు కొత్తగా చేస్తున్న భూ పోరాటాలు, ఇవన్నీ బహుశా ఆమెను రాజకీయంగా మరి ఆమెకు ఎవరు గైడ్ చేస్తున్నారు ఏమిటని నాకైతే తెలియదు. కానీ రాజకీయంగా ఆమెకు ఇటువంటి కార్యక్రమాల వల్ల పోనీ ఉద్యమకారులంతా ఆమె వైపు ర్యాలీ అయ్యి ఏమైనా ఫాలో అయ్యే అవకాశం ఉందా? ఓవైపు బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తోంది ఉద్యమకారులంతా మా పార్టీలో ఉన్నారని. అటువంటిప్పుడు బీఆర్ఎస్తో తెగతింపులు చేసుకుని ఆ ఉద్యమకారులంతా కవిత వైపు రావాలి. మరి అటువంటి సందర్భాలు, అటువంటి సన్నివేశాలు ముందు ఏమైనా చూస్తామో లేదో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.